జాలపల్లి అనే గ్రామంలో సత్యమ్మ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా తెలివిగలది, చొరవ సాహసము ఉన్న మనిషి. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తనకున్న పొలాలను ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటున్నది. ఒకసారి సత్యమ్మ ఆవును కొని పాడు చేయాలని నిశ్చయించింది. రాతమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని తెలిసింది. సత్యమ్మ 100 వరహాలు మూటగట్టుకుని కొడుకుతో సహా రాతమేటికి బయలుదేరింది. వాళ్ళు బయలుదేరేటప్పుడు దారిలో తినడానికి ఏమీ తెచ్చుకోలేదు. దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజన వసతి చూసుకుందాం అనుకున్నారు. కానీ దారిలో 1-2 గుడిసెలు తప్ప గ్రామం ఏదీ తగలలేదు. తల్లి కొడుకులిద్దరూ చాలా అలసిపోయి బాగా ఆకలిగొని ఉన్నారు. వారికి ఒక చోట తాగడానికి నీరు దొరికింది, కానీ తినడానికి తిండి మాత్రం దొరకలేదు. ఇంతలో దారిలో వారికి ఒక మనిషి ఎదురుపడ్డాడు. అతని నెత్తిన అరటిపళ్ళ గెల ఉన్నది. అది చూడగానే సత్తమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె ఆ మనిషిని ఆపి పళ్ళు ఎలా ఇస్తావని అడిగింది. వాడు వట్టి ఆశాపాతకుడు. తల్లి కొడుకులు ఆకలి మీద ఉన్నారని, డబ్బు గుంజటానికి మంచి అవకాశమని గ్రహించి వాడు పండు పావలా చేసి ఇస్తా అన్నాడు. వాడి దురాశ చూసి సత్యమ్మ మండిపడింది. ఆమె తన కొడుకుతో సహా ముందుకు కదులుతూ, నీ పళ్ళు మాకు వద్దులే అన్నది. ఏదో కాడికి బేరం జరగకపోదనే ధైర్యంతో అరటిపళ్ళ గెలవాడు ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని నీడన గెల పెట్టుకుని కూర్చున్నాడు. కొంత దూరం నడిచి సత్యమ్మ తన కొడుకు ఏదో రహస్యంగా చెప్పింది. తరువాత వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. పిల్లవాడు ఆకలితో కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. 2 పళ్ళు ఇయ్యి అన్నది సత్యమ్మ. గెలకల మనిషి కుర్రాడి చేతిలో 2 పళ్ళు తుంచి పెట్టాడు. అందులో ఒకటి తిని కుర్రాడికి ఎవ్వు నరిచి కింద పడి గిలగిలా తన్నుకున్నాడు. ఓరి చండాలుడా, నా కొడుక్కి విషం పెట్టి ప్రాణం తీస్తావుట్రా అంటూ సత్యమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు శాపనార్థాలు పెడుతూ పెద్దగా ఏడవసాగింది. ఈ కేకలు విని వాళ్ళు అటువైపుగా వస్తున్న 2-3 ప్రయాణికులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు. అది చూసి అరటిపళ్ళ గెలవాడు గెలను చెట్టు కిందే వదిలి గాలి సత్తువు కొద్దీ పారిపోయాడు. దగ్గరకు వచ్చిన ప్రయాణికులు ఏం జరిగిందమ్మా అని సత్యమ్మను అడిగారు. పాపిష్టివాడు మేము దారిలో తినడానికి తెచ్చుకున్న అరటిపళ్ళు కాజేద్దామనుకున్నాడు. నా కొడుకును కొట్టాడు. మీరు సమయానికి వచ్చారు గనుక సరిపోయింది. లేకపోతే నా గతి ఈ పసివెధవ గతి ఏం కాను అన్నది సత్యమ్మ. ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తుంచి వాళ్లకు తలా 4 పంచిపెట్టింది. సత్యమ్మ కొడుకుకు అంతకు ముందే లేచి కూర్చున్నాడు. అందరూ తినగలిగినన్ని పళ్ళు తిన్నాక సత్యమ్మ మిగిలిన పళ్ళు మూటగట్టుకుని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరింది. గ్రామం చేరుతూనే మొట్టమొదట తగిలిన వెంటనే ఆమె ఆవులను అమ్మే వారిని గురించి వాకప్ చేసింది. గ్రామం మధ్యన చెంచన్న రైతు ఉన్నాడని, అతని దగ్గర ఆవులు అమ్మకానికి ఉన్నాయని ఆ ఇంటి వాళ్ళు చెప్పారు. సత్యమ్మ చెంచన్న ఇంటికి కొడుకుతో సహా వెళ్ళింది. ఆవులను చూసింది. అవి బాగానే ఉన్నాయి. లేగతో సహా ఒక ఆవును 75 వరహాలకు బేరం చేసి డబ్బు కూడా ఇచ్చింది. తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామున ఆవును దూడను తోలుకుపోదామని ఆమె చెంచన్నతో చెప్పింది. ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లి కొడుకులకు వసారాల పక్కలు వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చెంచన్న లోపల నుంచి వసారాలకు వచ్చి చిన్న గొంతుతో నిద్రపోతున్నారల్లే ఉందే అన్నాడు. సత్యమ్మ మేలుకునే ఉన్నది. కానీ చెంచన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్లు నటించింది. చెంచన్న తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడివి చూసి ఏమీ దొరకక లోపలకు వెళ్ళిపోయాడు. అతను తలుపు వేసుకోగానే సత్యమ్మ లేచి చప్పుడు చేయకుండా తలుపు దగ్గరకు వెళ్ళి ఆలకించింది. ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది. తెల్లారని ఆ మిగిలిన 25 వరహాలు మరో విధంగా గుంజుతాను అన్నాడు చెంచన్న తన భార్యతో. సత్యమ్మ 75 వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరి 25 వరహాలు ఉండడం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూశాడు. కానీ సత్యమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోక చాప కింద పెట్టక తన రొంటినే ఉంచుకున్నది. చెంచన్నకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్యమ్మ తన కొడుకును లేపి పశువుల కొట్టంలోకి వెళ్ళి 2 ఆవులను విప్పి చెరొక పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది. వాడు లేచి వెళ్ళి 2 ఆవులను కట్లు విప్పి వదిలేసి చెరొక వైపు తోలి ఆవులాగా అరిచి తిరిగి తన చోటుకు వచ్చి ఏమీ ఎరగనట్లు పడుకున్నాడు.
తన ఆవులు ఎందుకు అరిచాయోనని చూడడానికి చెంచన్న దీపం వెలిగించి పశువుల శాలలోకి వెళితే 2 ఆవులు లేవు. అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలోనే ఉంచి ఆవుల కోసం భార్యను ఒక పక్కకు వెళ్ళమని చెప్పి తానొక పక్కకు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సత్యమ్మ లేచి దీపం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తానిచ్చిన 75 వరహాలను చెంచన్న పెట్టెలో దాచడం చూసి ఉన్నది కనుక వాటిని తీసుకుని తన సంచిలో పోసేసుకుని పెట్టె మూసి వచ్చి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ యథాప్రకారం పడుకున్నది. చెంచన్న అతని భార్య చెరొక ఆవుని పట్టుకుని తీసుకువచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్ళీ పడుకున్నారు. తెల్లవారింది. సత్యమ్మ చెంచన్నతో ఇంక బయలుదేరుతాం అన్నయ్య గారు, రాత్రి మంచి నిద్ర పట్టింది, మా ఆవును దూడను మాకిప్పించండి అన్నది. 25 వరహాలు ఇచ్చి ఆ రెండింటినీ తోలుకుపోండి అన్నాడు చెంచన్న. 25 వరహాలు ఇవ్వాలా? దేనికి అన్నది సత్యమ్మ. రాత్రి మీరు తిన్నందుకు ఉన్నందుకు మీ పశువుల మేతకు. మీకు తెలీదా? ఇది మా గ్రామంలో రివాజు అన్నాడు చెంచన్న. తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్లుగా నటించి సత్యమ్మ తన సంచిలో నుంచి 25 వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకొని కొడుకుతో బయలుదేరింది. చెంచన్న చాలా సంతోషించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఊరి చివర ఉండే ఇంటి దగ్గర ఆగి సత్యమ్మ ఇంటి వాళ్లతో, మీరు చెప్పినట్లే చెంచన్న గారింటికి వెళ్ళి ఆవు దూడ కొన్నామండి, ఇక వెళ్ళొస్తాం అన్నది. ఆ ఇంటావిడ సత్యమ్మతో, మీరుండేది జాలపల్లి అన్నారు కదమ్మా, మా అమ్మాయిని మీ జాలపల్లిలో కన్నయ్య గారి అబ్బాయికే ఇచ్చాం. సీకాయ పొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతున్నదట. ఒక డబ్బాలో సీకాయ పొడి ఇస్తాను, కొంచెం తీసుకెళ్ళి మా పాపకి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. దానికేం భాగ్యమమ్మా, అలాగే ఇస్తానులే అన్నది సత్యమ్మ. ఇంటావిడ తాళ్లతో మహాభద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తెచ్చి సత్యమ్మకు ఇచ్చింది. దాన్ని తీసుకుని తల్లి కొడుకులు దారి పట్టారు. ఎండవేళ వాళ్ళు దారి పక్కన ఒక చెట్టు కింద పడుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపు అయ్యాక కుర్రవాడు లేచి తాళ్లు బిగించిన డబ్బాకేసి చూసి, అమ్మా, ఈ సీకాయ పొడికి చీమలు పడుతున్నాయి అన్నాడు. సత్యమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ మూతకేసుకోవడం కనబడింది. ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసింది. డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్డూలున్నాయి. తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు. తర్వాత సత్తమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయ పొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటికి పట్టుకెళ్ళి, మీ ఇయ్యాల వారు మీ కోడలకని సీకాయ పొడి పంపారు అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసింది. ఆ డబ్బాలో నిజంగా సీకాయ పొడి ఉండడం చూసి కన్నయ్య కోడలు చాలా నిర్ఘాంతపోయింది.